దేవుళ్లతో సమానంగా జీవనదుల్ని పూజించారు మన పూర్వీకులు. అందుకే పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ నదుల ఒడ్డునే వెలిశాయి. ఇక మహాబలేశ్వరం నుంచి హంసల దీవి వరకు కృష్ణమ్మ ప్రవాహాన్ని ఆనుకుని ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉండడం ఒక విశేషమైతే, కృష్ణానది పేరుతోనే ఓ ఆలయం ఉండడం మరింత విశేషం. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం దగ్గర పశ్చిమ కనుమల్లో జన్మించిన కృష్ణమ్మ పుట్టిన చోటే ఒక ఆలయం ఉంది. అందులో చెక్కిన గోవు ముఖంలో నుంచి వచ్చే నీటి ధారే కొండలు కోనలు దాటి కృష్ణానదిగా ప్రవహిస్తుంది. నిజానికి ఈ ఆలయంలో శివుడికి పూజలు జరుగుతాయి, కానీ కృష్ణమ్మ ఇక్కడే పుట్టింది కాబట్టి దీన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు. 4500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో కృష్ణ, వేణి, సావిత్రి, కొయ్యిన, గాయత్రి నదులు సంగమిస్తాయని నమ్మకం. మరి ఇలాంటి గొప్ప చారిత్రక ఆనవాళ్లు ఉన్న ఈ ఆలయం రానున్న రోజుల్లో కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఆలయ వెనక భాగం నెమ్మదిగా భూమిలోకి కూరుకుపోతోంది.